ప్రజల కోసము విద్యార్థుల కోసం పనిచేయట్లేదా? ఎస్ఎఫ్ఐ బలహీనపడ్డదా? అసలు దీని పట్ల మీ స్పందన ఏంటను? విద్యార్థుల సమస్యలపైన రాజీ లేకుండా పోరాటం చేసేటువంటి సంఘం దేశంలో ఎస్ఎఫ్ఐ. అసలు కామన్ విద్యా విధానం తీసుకురావడానికి అవకాశం ఉందా, లేకపోతే కేజీ టు పీజీ విద్యనా? రేవంత్ రెడ్డికి మీరేమో డిమాండ్ చేస్తారు అసలు? అది కలెక్టర్ బిడ్డ అయినా, ముఖ్యమంత్రి మనవడైనా, లేకపోతే బీడీ కార్మికురాలు కూతురైనా కూర్చొని చదివేటువంటి రోజులు రావాలని పోరాటం చేస్తుంది ఎస్ఎఫ్ఐ. వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు మన ముఖ్య అతిథి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు మూర్తి అన్న గారు. అతను ఇక్కడనో జనగామ ప్రాంతంలో పుట్టి సంక్షేమ హాస్టల్లో చదువుకొని కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్సి బీఈడి చేసి ఆ తర్వాత నిజాం కాలేజ్ నుండి మళ్ళీ ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డి చదువుతున్న సందర్భం ఒక స్కాలరు అండ్ స్టడీ టు స్ట్రగుల్ అనేటువంటి నినాదం మీద పనిచేస్తూ విద్యార్థుల కోసం ఎస్ఎఫ్ఐ ద్వారా అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించి ముందుకొచ్చినటువంటి సందర్భం. అదే సందర్భంలో ప్రస్తుతం ఉన్నటువంటి విద్యారంగం ఏంది? గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఓడిపోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన పేరు మీద వచ్చింది కాబట్టి మరి ఎస్ఎఫ్ఐ ఉద్యమాలు చేస్తుందా లేదా, అసలు విద్యారంగం ఏంది, రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారు, పెండింగ్లో స్కాలర్షిప్ విడుదల చేయాలని అనే అంశాలు ప్రస్తుతము ఈ యొక్క రాష్ట్రం అంతా కూడా కొంత చర్చ జరుగుతూ ఉన్నది. కాబట్టి మన చర్చకు మనం పిలవగానే వచ్చినటువంటి మూర్తి అన్న గారికి ఒకసారి పలకరించేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే మూర్తి అన్న గారు, బాగున్నారన్నా? ఎలా ఉన్నారన్నా? ఓకే, బాగున్నాను. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఈ రాష్ట్రంలో ఒక 4 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రిలీజ్ చేయట్లేదు. కాబట్టి మీరు కాకుండా, విద్యార్థి ఉద్యమ నాయకులు కాకుండా కాలేజ్ యాజమాన్యాలే సొంతంగా బంద్ ప్రకటించినటువంటి సందర్భం ఎంజీ యూనివర్సిటీ కానీ మిగతా కొన్ని యూనివర్సిటీలు. అసలు ఏంది ఎస్ఎఫ్ఐ ప్రజల కోసము విద్యార్థుల కోసం పనిచేయట్లేదా? ఎస్ఎఫ్ఐ బలహీనపడ్డదా? అసలు దీని పట్ల మీ స్పందన ఏంటను? ముందుగా వర్తమానం ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల మీద అప్డేట్గా చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఎస్ఎఫ్ఐ కమిటీ నుంచి. మీరు అడిగిన దానికి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో విద్యారంగం పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రభుత్వము గత 5 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 8,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి. వీటిని విడుదల చేయడంలో నాటి కేసీఆర్ పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రజాప్రభుత్వం పేరు మీద అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేపు 1 సంవత్సరం పూర్తి చేసుకోబోతున్నటువంటి సందర్భంలో ప్రధానంగా విద్యార్థుల ప్రధానమైనటువంటి సమస్య అయినటువంటి ఈ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులను విడుదల చేయడం కూడా ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం లాగానే వ్యవహరిస్తుంది తప్ప పెద్దగా తేడా లేదనేటువంటి విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఈరోజు విద్యార్థులు, గ్రామీణ నేపథ్యం కలిగినటువంటి విద్యార్థులు పుస్తకాలు చేతులు పట్టుకొని ర్యాంకులు సాధించి హైదరాబాద్ పట్టణంలో వివిధ కాలేజీలు చదువుతున్నటువంటి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉందని కాలేజీలో జాయిన్ అయితే ఈ సరైనటువంటి టైంలో కోర్సు పూర్తయిన తర్వాత కూడా నిధులు రాకపోవడంతో విద్యార్థులు సర్టిఫికేట్ల కోసం యాజమాన్యాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగే పరిస్థితి ఉంది. కొన్ని కాలేజీలలో సర్టిఫికేట్లు ఇవ్వకపోతే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది. దీనికి ప్రధానంగా కేసీఆర్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అన్నప్పుడు మరి విద్యార్థుల సంక్షేమం గురించి, విద్యార్థుల యొక్క చదువు గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేస్తామని చెప్పిలు కానీ చేయలేదు. మొన్న జేఎన్టీయూలో మీటింగ్లో 1 టైం సెటిల్మెంట్ చేసి మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ క్లియర్ చేస్తామని చెప్పాడు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇప్పటికీ ఎలాంటి మాటలకు ఆచరణకు పొందలేనటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు, యాజమాన్యాలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎస్ఎఫ్ఐగా తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని ధర్నా చేసినటువంటి పెద్ద సంఘం ఎస్ఎఫ్ఐ. మండల కేంద్రాల్లో డిఈవి ఆఫీస్ నుంచి మొదలుకుంటే ఇందిరా పార్క్ దగ్గర శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కదిలించి 3,000 పైన నుంచి విద్యార్థులు, సుమారుగా 5,000 మంది విద్యార్థులను కూర్చోబెట్టి కేవలం ఏకైక డిమాండ్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పైన ఆందోళన చేశాం. అరెస్ట్ చేసి మమ్మల్ని కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను కొట్లాడడంలో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయండి అని కొట్లాడడంలో ఎస్ఎఫ్ఐ అగ్రగామిగా ఉందనేది మాత్రం వాస్తవం. మీ మీద ఒక విమర్శ ఉందన్న.
ఎస్ఎఫ్ఐ గతంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన చరిత్ర ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్లోబల్ అయిన సంస్థను రద్దు చేయించడంలో కానీ లేదా ఇతర విషయాల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి చొరవ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన చరిత్ర ఉందనేది సాక్ష్యం ఉంది. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వానికి అంటగాగి ప్రభుత్వ భాగస్వామ్యంలో మిళితమైపోయి, అంటే మీలాంటి ఒక దేశస్థాయి సంఘాలే ప్రభుత్వాలకు దగ్గరుండడం వల్ల కాలేజ్ యాజమాన్యాలే రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు బంధుని ప్రకటించుకున్న సందర్భాలు, మీరే ఉద్యమాలు చేస్తే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ వస్తుంది అనేటువంటి సాక్ష్యం ప్రజల్లో ఉంది. కానీ మీరు ప్రభుత్వానికి కొమ్ము కాసినట్టుగా భాగస్వామ్యం ఉన్నట్టుగా ప్రజల్లో చర్చ జరుగుతుంది. అసలు దీని పట్ల మీ స్పందన ఏంటి? అసలు ఎస్ఎఫ్ఐ ఏనాడు ప్రభుత్వాలకు కొమ్ము కాయలేదు. విద్యార్థుల సమస్యలపైన రాజీ లేకుండా పోరాటం చేసేటువంటి సంఘం దేశంలో ఎస్ఎఫ్ఐ. ఇదే తెలంగాణ రాష్ట్రంలో సెంట్రల్ యూనివర్సిటీలో ఎన్నికలు జరిగితే గెలిచేటువంటి ఏకైక సంఘం ఎస్ఎఫ్ఐ. పక్కనే ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీ పక్కన ఉన్నటువంటి ఇఫ్లూలో నిన్నగాక మొన్న ఎన్నికలు జరిగితే అందులో 7 కౌన్సిలర్లు మెజార్టీ సీట్లన్నీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం గెలిచింది. ఈరోజు పాలక వర్గాలకు ఎస్ఎఫ్ఐ కొమ్ము కాస్తే ఎట్లా గెలుస్తుంది? ఈరోజు విద్యార్థుల సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ అనునిత్యం పోరాటం చేసేటువంటి సంఘం. మా దేహం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కానివ్వం అనేటువంటి విధంగా వేర్పాటువాదులకు వ్యతిరేకంగా ఈ దేశంలో అందరికీ విద్య అందివ్వాలి, కామన్ విద్యా విధానం అందివ్వాలి, ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని అనేక మంది ఎస్ఎఫ్ఐ ఎత్తిన జెండాను బీసిన పిడికిలిని మాట్లాడేటువంటి గొంతును మూగని పోకుండా విద్యార్థుల పక్షాన రాజీ లేనటువంటి పోరాటం చేసింది. కాబట్టి ఎస్ఎఫ్ఐ ఘనమైనటువంటి చరిత్ర ఉంది. అందుకే ఈరోజు కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనలో విద్యా వ్యతిరేక విధానాలు ఎండగట్టడంలో ఎస్ఎఫ్ఐ అగ్రగామిగా ఉంది. మిగతా వామపక్ష విద్యార్థి సంఘాలను, ప్రగతిశీల భావాజాలం కలిగినటువంటి విద్యార్థులను అందరినీ సమీకృతం చేసి కేసీఆర్ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం మీద ఆందోళనలు, ప్రజల్లో విద్యార్థుల్లో చైతన్యం కల్పించడంలో ఎస్ఎఫ్ఐ చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించేది. అందులో భాగంగానే ఇంతకుముందు మీరు చెప్పినట్టు గ్లోబరీన ఉద్యమంలో, అదేవిధంగా కరోనా సమయంలో ప్రభుత్వం పట్టుబట్టి పరీక్షలు పెట్టారు విద్యార్థులకు. ఒకవైపు క్లాసులు జరగకుండా కూడా ఎగ్జామ్స్ పెడితే విద్యార్థులందరూ ఫెయిల్ అయ్యారు. 51% మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అంటే సుమారుగా 2,65,000 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అయితే మేము అప్పుడు విద్యార్థుల తరపున కొట్లాడి ఇంత పెద్ద విద్యార్థులు ఫెయిల్ అయ్యారు, మేము ఆ రోజే చెప్పాం ఎగ్జామ్స్లు పెడితే విద్యార్థులు ఫెయిల్ అవుతారని చెప్పిన, మీరు ఎగ్జామ్స్ పెట్టారు కాబట్టి కనీసం విద్యార్థులకు పాస్ చేయాలనేటువంటి విధంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే అందరినీ పాస్ చేయించినటువంటి ఘనత కూడా ఎస్ఎఫ్ఐకు ఉంది. ఒకటి ఈరోజు అది కేసీఆర్, రేవంత్ అయినా, ఇంకొక ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా విద్యార్థుల సమస్యల కోసం ఖచ్చితంగా కొట్లాడడంలో ఎస్ఎఫ్ఐ మాత్రం ముందుంటుంది. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు ఎస్ఎఫ్ఐగా జాతీయ మహాసభలు నిర్వహించాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలకు వ్యతిరేకంగా పోరాటం చేశాం. కొన్ని పోరాటాలు మనం అనుకున్నమైనటువంటి రిజల్ట్ రాకపోవచ్చు. ఈరోజు పాలక వర్గాలు, ప్రధానంగా నాటి కేసీఆర్ అయినా నేడు వచ్చినటువంటి ప్రభుత్వం నిర్బంధాలను ప్రయోగించి ఉద్యమాలు అణిచేయచ్చు. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ పాలక ప్రభుత్వాలకు, గత టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఎట్లయితే ప్రజలు తగిన బుద్ధి చెప్పారు, రేపు భవిష్యత్తులో ఈ విద్యా వ్యతిరేక నిర్ణయాలు అమలు చేస్తే రేపు భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా ఎస్ఎఫ్ఐ నాయకత్వంలో మిగతా వాళ్ళందరినీ కలుపుకుపోయి ఖచ్చితంగా బుద్ధి చెప్పేటువంటి రోజులు కూడా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, కామన్ విద్యా విధానం గురించి మీరు మాట్లాడారు. గతంలో 10 సంవత్సరాలుగా KG to PG విద్య అని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రజాపాలనలో అసలు కామన్ విద్యా విధానం వస్తుందా, KG to PG వస్తుందా? ఎందుకంటే చాలామంది రేషనలైజేషన్ పేరు మీద 4,000 స్కూళ్ళు బంద్ చేసేటువంటి క్రమంలో సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది. అసలు దీని మీద మీరు తీసుకున్న స్టాండ్ ఏంది? ఎందుకంటే ఎస్ఎఫ్ఐ అనే సంఘము చాలా చరిత్ర కలిగింది, పోరాటం కలిగింది. అసలు ఈ మధ్య ఎస్ఎఫ్ఐ పోరాటాలు ఇక్కడ అడపదడప ఉన్నాయా, అసలు లేవా? ప్రజల్లో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి అసలు కామన్ విద్యా విధానాన్ని తీసుకురావడానికి అవకాశం ఉందా, లేకపోతే KG to PG విద్యనా? రేవంత్ రెడ్డికి మీరేమో డిమాండ్ చేస్తారు అసలు ఎస్ఎఫ్ఐగా? ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. శాస్త్రీయమైనటువంటి విద్య ఉండాలి, కామన్ ఎడ్యుకేషన్ విద్యా విధానం అమలు చేయాలి. ఈరోజు విద్యా విధానం ఎట్లుందంటే, అది క్లాసు ఒకే తరగతి అయినా కూడా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకు ఒక రకమైనటువంటి విద్య, డబ్బు లేనటువంటి వాళ్ళకంతా ఒక రకమైన విద్య, ఒక గీత గీసినటువంటి విధంగా ఈరోజు కనబడుతుంది. అందుకే ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళల్లో, ప్రభుత్వ కాలేజీలలో, ప్రభుత్వ యూనివర్సిటీలలో ఎవరు ఏ ఒక్క ప్రభుత్వ అధికారి నుంచి మొదలుకుంటే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రి పిల్లలు కానీ వాళ్ళ మనవాళ్ళు కానీ ఎవరు కూడా ప్రభుత్వ విద్యా సంస్థలో చదవట్లే. ఈరోజు కూలి పని చేసేటువంటి వాళ్ళు, లేకపోతే రైతన్న బిడ్డలు, లేకపోతే మధ్యతరగతి వర్గాలు ఈరోజు ప్రభుత్వ
విద్యా సంస్థలు చదువుతున్నారు. ఈరోజు మొత్తం డబ్బులు ఉన్నటువంటి వాళ్ళంతా ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి మొదలుకుంటే కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఈరోజు చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి విద్యా వ్యవస్థ పోవాలి. అది కలెక్టర్ బిడ్డ అయినా, ముఖ్యమంత్రి మనవడైనా, లేకపోతే బీడీ కార్మికురాలు కూతురైనా, లేకపోతే పొలం దున్నేటువంటి రైతన్న కూతురైనా అందరూ ఒకే బెంచ్ మీద కూర్చొని చదివేటువంటి రోజులు రావాలని పోరాటం చేస్తుంది ఎస్ఎఫ్ఐ. విద్యా ప్రైవేటీకరణ కోసం పోరాటం చేస్తుంది. విద్యా కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తున్నాం. దానితో పాటు విద్యార్థులందరికీ నాణ్యమైనటువంటి విద్య ఉండాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా అందివ్వాలి. ఈ దేశంలో కొఠారి అనేటువంటి ఒక మహనీయుడు ఈ దేశంలో దేశ భవిష్యత్తును నిర్ణయించేది తరగతి 4 గోడలే అని చెప్పాడు. కానీ ఈరోజు పాలక వర్గాలు ఈ 4 గోడల విద్యను బొందబెట్టేటువంటి విధంగా వీళ్ళ నిర్ణయాలు కనబడుతున్నాయి. అందుకే ఈరోజు విద్యార్థుల తలరాతలు తీర్చిదిద్దేటువంటి చట్టసభల్లో ఈ విద్యారంగానికి సంబంధించినటువంటి నిధులు విడుదల చేయడంలో మాత్రం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం ఈ పాలక వర్గాలు చేస్తుంది. అందుకే కొఠారి దేశ భవిష్యత్తు మారాలంటే తరగతి 4 గోడల్లో అభివృద్ధి జరగాలి. కనీసం విద్యారంగంలో రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలని ఆ రోజు కొఠారి చెప్పాడు. ఈరోజు ఏ ప్రభుత్వం కూడా కనీసం 10% నిధులు కేటాయించేటువంటి పరిస్థితి లేనప్పుడు ఎట్లా విద్యారంగంలో తారతమ్యాలు పోతాయి? ఎట్లా నిమ్న వర్గాలు, అట్టడుగు వర్గాలు, ఆదివాసి వర్గాలు, మహిళలు, వెనుకబడినటువంటి గిరిజన తండాలో ఉన్నటువంటి విద్యార్థులు ఎట్లా రేపు భవిష్యత్తులో మంచి విద్యను అందుకోగలుగుతారు? అందుకే నాణ్యమైనటువంటి విద్య అందించాలి. 2 ఉచిత విద్య అందివ్వాలి. కామన్ విద్యతో పాటు ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకు ఉచితమైనటువంటి విద్య, కనీసం కేజీ నుంచి పీజీ వరకు అని రేవంత్ రెడ్డి గతంలో కేసీఆర్ చెప్పాడు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వానికి ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఉండాలి. ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం లేదు విద్యారంగం మీద. మీరు అంటున్నటువంటి విషయంలో భాగంగా ఇప్పుడు ఉచిత విద్య ఇవ్వాలి, అన్ని వర్గాలకు అందరికీ వెళ్ళిపోవాలని మీరు ప్రకటిస్తున్నారు. కానీ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ సంవత్సరాల కొద్దిగా రిలీజ్ చేయలేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక స్టూడెంట్ కాలేజీలో చదివితే నీ రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి నీ సర్టిఫికెట్లు నువ్వు డబ్బులు కడితేనే నీ సర్టిఫికెట్లు ఇస్తేనే ముందుకు వెళ్ళగలుగుతావు. కాబట్టి నువ్వు సర్టిఫికెట్లు ఇవ్వాలి అంటే నువ్వు సొంతంగా డబ్బులు కట్టు అని వాళ్ళు అంటున్నారు, ఏది కాలేజీలలో. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు కట్టలేని పరిస్థితి. నేనేమంటున్నానంటే మీరు అన్ని వాళ్లకు న్యాయం చేయాలంటారు, కానీ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రిలీజ్ చేస్తలేదు గవర్నమెంట్. కాబట్టి అసలు దీని మీద ప్రస్తుతం జరుగుతున్న చర్చా సంవాద కార్యక్రమంలో భాగంగా అసలు మీరు ఎస్ఎఫ్ఐగా భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా తీసుకుంటారు? కాలేజ్ యాజమాన్యాలతో కలిసి పనిచేస్తారా, విద్యార్థులతో పనిచేస్తారా? అసలు దీని మీద తక్షణ కర్తవ్యంగా మీరు తీసుకునేటువంటి చర్యలు ఏమిటి? అసలు ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల కోసం ఇప్పటికే ఎస్ఎఫ్ఐ ఆందోళన కార్యక్రమాలు తీసుకుంది. మిగతా విద్యార్థి సంఘాలు కూడా కార్యక్రమాలు నిర్వహించారు. రేపు భవిష్యత్తులో ఈ ప్రైవేటు కాలేజ్ యాజమాన్యాలు ఒకవైపు వాళ్ళు కూడా మేము రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల కాలేజీలు మూత పెట్టే పరిస్థితి ఉంది, మేము కూడా కాలేజీ నడిపే పరిస్థితి లేదని వాళ్ళు కూడా రోడ్ల మీద ఎక్కినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది విద్యార్థుల ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ ప్రభుత్వం దిగొచ్చేదాకా మా కార్యాచరణ అనేది కొనసాగుతుంది. అయితే ఈరోజు ప్రభుత్వం కనీసం చలనం లేలాగా వ్యవహరిస్తుంది. విద్యారంగం అంటే చిన్న చూపు చూసేటువంటి ధోరణి, నిర్లక్ష్యంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కనబడుతుంది. అందుకే ఈరోజు 1 సంవత్సరం కాబోతుంది, ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రంలో లేడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, అత్యంత తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే విద్యారంగం అభివృద్ధి కావాలి. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం పడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం విద్యార్థి నిరుద్యోగులు ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి కోసం కూడా పోరాటం చేసింది నాడు విద్యార్థులు, నిరుద్యోగులు. ఈరోజు ఉన్నటువంటి యువతని ప్రధానమైనటువంటి ముఖ్య భూమిక పోషించారు. అట్లాంటి దాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేర్చుకోవట్లేదు. కేసీఆర్ అనుసరించినటువంటి విధానాలే రేవంత్ రెడ్డి విద్యా విధానంలో అవలంబిస్తున్నటువంటి వైఖరి కనబడుతుంది. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు, ప్రధానంగా ఇక్కడ మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఈరోజు ఉన్నత విద్యా కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి ఆకునూరు మురళి గారు, ఈరోజు ప్రభుత్వానికి విద్యారంగంలో సహాయకుడుగా ఉన్నటువంటి సలహాలు ఇవ్వడానికి ఉన్నటువంటి ప్రొఫెసర్ అరగోపాల్ గారు, కోదండరామ్ గారు, ఇలాంటి మేధావులు కూడా ఈరోజు తెలంగాణలో విద్యారంగం ఆగమవుతుంటే, రియంబర్స్మెంట్ రాకపోతుంటే, స్కాలర్షిప్ రాకపోతుంటే, గురుకులాల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో చనిపోతుంటే, ఈరోజు విశ్వవిద్యాలయాల్లో టీచర్ పోస్టులు లేకుండా యూనివర్సిటీలో డిపార్ట్మెంట్లకు తాళాలేసేటువంటి పరిస్థితి వస్తే, ఈరోజు యూనివర్సిటీలో విద్యార్థులకు ఫెలోషిప్, స్కాలర్షిప్ లేకపోతే రీసెర్చ్ ఆగిపోతుంటే, ఈ ప్రభుత్వానికి సలహాగా ఉన్నటువంటి వాళ్ళు, ఈరోజు మేధావి వర్గంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడాల్సినటువంటి సందర్భం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోతే ఎందుకు మేధావులు మౌనంగా ఉన్నారు? ముఖ్యమైన విషయము, సరే మీరు చెప్పే ప్రతి విషయము జనరల్ పాలిటిక్స్ కాకుండా మనము పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్
విద్యా విధానం రిక్రూట్మెంట్ అంశాలు కాబట్టి మనం రాజకీయంగా ఎక్స్పాండింగ్ కాకుండా నేను అనేది ఏంటంటే ఓకే, మీరు వీళ్ళందరూ మేధావులు గతంలో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా మాట్లాడారు, ఇప్పుడు పదవిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడాలనేది మీ ఉద్దేశం ఒకటోది. రెండోది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది ఉస్మానియా యూనివర్సిటీతో పాటు ఇతర యూనివర్సిటీలు, అదేవిధంగా కేసీఆర్ను ఓడగొట్టింది కూడా యూనివర్సిటీ లాంటి దాంతోపాటు నిరుద్యోగులు. మరి యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేదు, అకాడమిక్ స్టాండర్డ్స్ లేవు, అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఒక మంచి స్కాలరు డిపార్ట్మెంట్ ఆఫ్ సోషాలజీకి, అసలు మీరు ఒక ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు కదా, అసలు రిక్రూట్మెంట్ ఎందుకు జరగట్లేదు? ఇంకొక విషయం ఏంటంటే యూనివర్సిటీలలో ప్రతి సంవత్సరం కొన్ని వేల సీట్లు మిగిలిపోతున్నాయి. అసలు రిక్రూట్మెంట్ ఎందుకు అవ్వట్లేదు? క్లాసెస్ ఎందుకు జరగట్లేదు? సీట్లు ఎందుకు మిగులుతున్నాయి? అసలు దీని మీద ఎస్ఎఫ్ఐగా మీ పోరాటం ఏంటి? యూనివర్సిటీలో ఉన్నటువంటి ఖాళీలు, టీచర్ పోస్టులు, అటు నాన్ టీచింగ్ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని కోరుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనైనా వీటికి మోక్షం జరుగుతుంది అనుకుంటే ఒక్క పోస్టు కూడా భర్తీ అయినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఆ దిశగా కార్యాచరణ తీసుకొని అమలు చేసేటువంటి పరిస్థితి ఉందంటే పూర్తి స్థాయిలో నమ్మకం లేదు. రేపు భవిష్యత్తులో ఎట్లా ఉంటుంది అనేటువంటి కూడా సందేహం ఉంది. ఈరోజు పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి టీచర్ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడట్లే. స్కిల్ యూనివర్సిటీ, లేకపోతే స్కిల్ యూనివర్సిటీలో అది చేస్తాం, కార్పొరేట్ వర్గాలను తీసుకొచ్చి డబ్బులు తీసుకోవడం, ఆ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీల గురించి మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలుకుంటే శాతవాహన పాలమూరు వరకు రాష్ట్రంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయం, అనేక మేధావులకు కర్మాగారమైనటువంటి విశ్వవిద్యాలయం. ఈరోజు పివి నరసింహారావును ప్రధానమంత్రి అందించినటువంటి ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది. ఈ దేశానికి మేధావులు అందించేటువంటి ఈ విశ్వవిద్యాలయం వదిలేసి ఈరోజు రేవంత్ రెడ్డి కూడా ప్రైవేటు విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడే సందర్భం ఉంది. అందుకే ఈరోజు తక్షణం ఈ విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి టీచర్ రిక్రూట్మెంట్ జరగకపోతే రేపు యూనివర్సిటీలు మొత్తం కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఒకే ఒక ప్రొఫెసర్ ఉన్నారు. ఈరోజు సోషాలజీ డిపార్ట్మెంట్లో ఒక ఇద్దరు ప్రొఫెసర్లు ఉన్నారు. కొన్ని హిందీ, అరబిక్ ఇట్లాంటి డిపార్ట్మెంట్లో తాళాలు వేసే పరిస్థితి వచ్చింది. అంటే ఇట్లాంటి పరిస్థితి ఉంటే కూడా పాలక వర్గాలు వాళ్ళ పిల్లలు చదవట్లేదు కాబట్టి ఇవి మాకు సంబంధం లేదనేటువంటి విధంగా ఈరోజు ఎమ్మెల్యేల పిల్లలు, మంత్రుల పిల్లలు ఎవరు కూడా వాళ్ళు చదవట్లేదు కాబట్టి ఇదంతా మాకు అవసరం లేదు, దీని మీద పెట్టుబడి పెడితే మాకేం ఉపయోగం వస్తుంది అనేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి ఆలోచన పాలక వర్గాల్లో కనబడుతుంది. ఇట్లా ఉంటే మాత్రం అది కేవలం వాళ్ళ అనాలోచితమైనటువంటి ఆలోచన, అది తెలంగాణ ధ్వంసం కావడానికి దారితీస్తుంది అనేటువంటి విషయాన్ని వీళ్ళు గ్రహించాలి. కాబట్టి రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా రిక్రూట్మెంట్ పైన మేధావులను ఇదే ఉన్నటువంటి పాలక వర్గాలను ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, కొట్లాడడం అంటేనే తెలంగాణ రాష్ట్రంలో ఒక తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాల అడ్డ. అది తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలుకుంటే తెలంగాణ రాష్ట్రం వరకు. కాబట్టి ఖచ్చితంగా రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఈ యూనివర్సిటీలో ఉన్న సమస్యల కోసం, రిక్రూట్మెంట్ కోసం ఆందోళన కార్యక్రమాలు చేసి సాధిస్తామని తెలియజేస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, ఒక నూతన విద్యా విధానం. అసలు ఎస్ఎఫ్ఐగా మీరు ఆమోదిస్తారా, తిరస్కరిస్తారా? ఒకవేళ తిరస్కరిస్తే ఎందుకు తిరస్కరిస్తారు, ఆమోదిస్తే ఎందుకు ఆమోదిస్తారు? దీని పట్ల మీ స్పందన. నూతన జాతీయ విద్యా విధానాన్ని ఎస్ఎఫ్ఐ వ్యతిరేకిస్తుంది. చాలా రాష్ట్రాలు ఆమోదిస్తున్నాయి కదా, ఎందుకు వ్యతిరేకిస్తుంది? అది వ్యతిరేకించేటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఈరోజు తమిళనాడు రాష్ట్రం, మన పక్కన ఉన్న తమిళనాడు రాష్ట్రం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈరోజు బెంగాల్లో ఇంకా స్పష్టమైనటువంటి స్టాండ్ తీసుకోలేదు. కేరళ వ్యతిరేకిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికీ ఏ వైఖరి చెప్పనటువంటి పరిస్థితి. సైంటిఫికల్గా వ్యతిరేకించడం అనేది సహజం. సరే, రాజకీయ కోణమా, సహజంగా వ్యక్తిగతమా, వ్యవస్థగతమా పక్కన పెడితే అసలు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, కస్తూరి రంగాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఒక సైంటిఫిక్ అప్రోచ్ అయింది. అసలు వ్యతిరేకించడానికి కారణం ఎందుకంటే వాళ్ళు ఒక మేధావి వర్గంగా ఏర్పాటు చేసి ఈ యొక్క నాన్ను సంబంధించినటువంటి అంశాలలో అంటే వొకేషనల్ కోర్సులు కూడా పెట్టి చదువు రాకపోయినా ఒక వృత్తిపరమైనటువంటి పనులు ఇక్కడ పెట్టినాము అని వాళ్ళు ప్రకటిస్తూ దాని గురించి బాగా ప్రచారం చేస్తున్నారు కదా. మీరు ఎస్ఎఫ్ఐగా అసలు మీరు ఎందుకు వ్యతిరేకించాలనుకుంటారు? అదే నూతన జాతీయ విద్యా విధానాన్ని మొత్తం చదివితే, నూతన జాతీయ విద్యా విధానాన్ని ఈ దేశంలోకి తీసుకొచ్చేటప్పుడు ఈ దేశంలో ఎంతమంది అభిప్రాయాలు తీసుకున్నారు, ఎంతమంది విద్యార్థులను కలిశారు, మరి రాష్ట్రాల అభిప్రాయాలను ఎందుకు తీసుకోలే? ఇండియా అనేది ఒక ఫెడరల్ స్టేట్. ఈరోజు రాష్ట్రాలన్నీ ముఖ్యమంత్రులతో చర్చించి ఈ విద్యా విధానాన్ని అమలు చేస్తే ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి ఎందుకు వ్యతిరేకిస్తారు? తెలంగాణ రాష్ట్రం ఇంకా ఎందుకు స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోలే?
అంటే ఈరోజు ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఈ విద్యా విధానాన్ని ఈ దేశంలో బలవంతంగా అమలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందుకే ఈ దేశంలో పార్లమెంట్ ఉంది. ఆ పార్లమెంటులో నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు గురించి ఎందుకు చర్చ చేయలేదు? ఈరోజు విద్యనే ఈ దేశ భవిష్యత్తు మారుస్తుందని అనుకున్నప్పుడు ఈ విద్య గురించి ఎలాంటి విద్య ఉండాలి, ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం, భిన్న స్వభావం కలిగినటువంటి ఈ రాష్ట్రాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు వాళ్ళ అభిప్రాయాలను తీసుకోలేదు? కాబట్టి ప్రధానంగా నూతన జాతీయ విద్యా విధానం అనేది రాష్ట్రాల హక్కులను హరించేలా ఉంది, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది, సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉంది. ఈరోజు విదేశీ విశ్వవిద్యాలయాలకు రెడ్ కార్పెట్ వాళ్ళకి ఈరోజు ఉన్న విద్యను వ్యాపారం చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది సామాన్య పేద విద్యార్థులు మరింత విద్యను దూరం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇందులో ఒక సైంటిఫిక్ టెంపర్ లేదు. అశాస్త్రీయమైనటువంటి భావాజాలను చొప్పించి విద్యార్థులను మతాల పేరు మీద విభజించేటువంటి పరిస్థితి వచ్చింది. ముస్లిం, హిందువు, క్రిస్టియన్. కాబట్టి ఈ మొత్తం నూతన జాతీయ విద్యా విధానం మొత్తం ఒక మతాన్ని ప్రమోట్ చేసేటువంటి విధంగా ఈరోజు శాస్త్రీయమైనటువంటి విద్యా వ్యవస్థ లేకుండా అశాస్త్రీయమైనటువంటి విధంగా తీర్చిదిద్దే పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా కింది నుంచి దేశంలో అన్ని రాష్ట్రాలు ఎస్ఎఫ్ఐ వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. పోరాటం చేయడమే కాదు, ఈ దేశ భవిష్యత్తు మార్చడానికి కావాల్సినటువంటి ఒక ప్రత్యామ్నాయ విద్యా విధానాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టాము. అయినా ఈ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. బలవంతంగా ఈ విద్యా విధానం అమలు చేస్తేనే మేము నిధులు ఇస్తామని చెప్పి రాష్ట్రాలను బెదిరించి ఈ విద్యా విధానం అమలు చేసేటువంటి పరిస్థితి దేశంలో ఉంది. ఖచ్చితంగా ఈ నూతన జాతీయ విద్యా విధానంలో సమూలమైనటువంటి మార్పు కోసం పోరాటానికి సిద్ధమవుతున్నాం. ఓకే మూర్తన్న గారు, మేము పిలవగానే వచ్చి మీ అభిప్రాయాలు షేర్ చేసుకున్నందుకు కానీ మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. రేపు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్తో పాటు ఇతర సమస్యల మీద మీరు పోరాటం చేసి ఒక రాష్ట్ర స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఇతరులకు కూడా స్ఫూర్తి ఉండాలని మా వర్తమాన ఛానల్ నుంచి ప్రత్యేకంగా తెలియపరుస్తూ ఈ చర్చా సంవాద కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం. నమస్తే.